ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు సిట్ విచారణకు హాజరు కాలేనని బండి సంజయ్ సిట్ అధికారులకు సమాచారం పంపారు. తాను పార్లమెంటులో ఆపరేషన్ సింధూర్పై జరిగే చర్చ కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నానని మంత్రి బండి సంజయ్ తెలిపారు. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనడం తన బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే సిట్ విచారణకు హాజరయ్యే తేదీని వెల్లడిస్తానని బండి సంజయ్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు సిట్ విచారణకు హాజరు కాలేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సిట్ అధికారులకు సమాచారం పంపారు. తాను పార్లమెంటులో ఆపరేషన్ సింధూర్పై జరిగే చర్చ కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నానని బండి సంజయ్ తెలిపారు. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనడం తన బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే సిట్ విచారణకు హాజరయ్యే తేదీని వెల్లడిస్తానని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్ను మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, చెప్పండి, రేపు సిట్ విచారణకు రాలేకపోతున్నట్లుగా కూడా బండి సంజయ్ చెప్పడం జరిగింది. డీటెయిల్స్ ఏంటి? కేంద్ర హోంశాఖ మంత్రి రేపు హైదరాబాద్ లో సిట్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన రేపు పార్లమెంట్ లో ముఖ్యమైనటువంటి అంశం ఏదైతే ఉందో ఆపరేషన్ సింధూర్ పైన ప్రతిపక్షాలు పట్టుబడడంతో ఆ అంశంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నటువంటి నేపథ్యంలో రేపు అంశంపై చర్చ జరగనుంది. ఈ సందర్భంలో ఆయన ఖచ్చితంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నందున ఆయన కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటున్నందున ఆయన హాజరు కావాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో రేపు సిట్ విచారణకు హాజరు కాలేను, మళ్ళీ తేదీని ప్రకటిస్తా అని చెప్పేసి కూడా ఆయన సిట్ అధికారులకు సమాచారం తెలుస్తుంది. అయితే వాస్తవానికి ఈ నెల 23వ తేదీనే సిట్ విచారణకు హాజరు కావాల్సింది. అయితే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్లారు. 23వ తేదీన కూడా హాజరు కాలేను కాబట్టి 28వ తేదీ అనుకూలంగా ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే రేపు ఆపరేషన్ సింధూర్ పైన జరిగేటువంటి చర్చలో పార్లమెంట్ పాల్గొంటుందా మరో తేదీని ప్రకటిస్తానని రెండోసారి వాయిదా వేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.